హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఏదైతే కొండవీడు వాగు పైన E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడ ఒక స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. ఈ బ్రిడ్జినే బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జికి కనెక్టివిటీ బ్రిడ్జిగా కూడా మనం అయితే పిలుస్తూ ఉంటాం. అయితే ఈ వీడియోలో మనం E3 సీడ్ యాక్సిస్ రోడ్డు కొండవీడు వాగుని ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తున్నారండి. ఇక్కడ మనం ఏదైతే థంబ్నెయిల్లో పెట్టుకున్నామో ఈ బ్రిడ్జ్ అనేది స్లాబ్ లెవెల్కి వచ్చింది అని మనం అయితే థంబ్నెయిల్కి పెట్టుకున్నాం కాబట్టి అది కూడా మీకు నేను వివరంగా వివరిస్తాను. అయితే ఇక్కడ చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా ఆ బ్రిడ్జ్ తాలూకు పనులే. అయితే ఇంతకుముందు వీడియోలలో చాలామంది మనల్ని అడిగారు, ఏంటండి ఈ బ్రిడ్జిని సింగిల్ లైన్గా నిర్మాణం చేస్తున్నారని మనల్ని అడగడం జరిగింది. దానికి సంబంధించి కూడా క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తానండి. ఎందుకు సింగిల్ లైన్గా నిర్మాణం చేస్తున్నారు, డబుల్ లైన్ ఉంటుందా ఉండదా అనేటువంటి వివరణ కూడా ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. చూడొచ్చు, ఇదంతా కూడా ఐరన్ వర్క్ అండి. చూడొచ్చు, ఈ ఐరన్ వర్క్ అంతా ఎందుకు నిర్మాణం చేస్తున్నారంటే అదిగోండి, అవన్నీ కూడా పిల్లర్ రింగ్స్, అవన్నీ పైలింగ్ వర్క్ చేస్తారు కదా అవి. ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణమేమో స్లాబ్ లెవెల్కి వచ్చింది అని అన్నారు, మరేమో ఇక్కడ పిల్లర్స్ కోసం ఈ పిల్లర్ ఐరన్ రింగ్స్ మరియు ఇవన్నీ కూడా ఉన్నాయండి. పైలింగ్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. చూడొచ్చు, పిల్లర్ రింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కదా. ఇవన్నీ మీకు అనుమానం రావచ్చు, ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వివరణ 2 లైన్లుగా నిర్మాణం చేస్తున్నారు ఈ బ్రిడ్జిని కూడా. ఇది కొండవీడు వాగుని క్రాస్ అయ్యే దగ్గర E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతుందో కొండవీడు వాగుని అక్కడ కూడా 2 లైన్లుగా నిర్మాణం చేస్తున్నారు. అయితే మొట్టమొదటిగా ఒక లైన్ నిర్మాణం దాదాపుగా 70% పూర్తి చేసిన తరువాత రెండో లైన్కి సంబంధించి మరలా పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇది చూడొచ్చు, ఇవన్నీ కూడా పైలింగ్ వర్క్స్కి సంబంధించినటువంటి ఐరన్ వర్క్, అలాగే పైలింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. పిల్లర్ రిగ్స్ అవన్నీ మనం చూడొచ్చు. ఇది మనందరికీ ఉన్నటువంటి డౌటు ఇప్పుడైతే క్లియర్ అయింది కదా. ఏంటంటే 2 వరుసలుగానే నిర్మాణం చేస్తున్నారు. కాకపోతే ఒక లైన్ నిర్మాణం 70% పూర్తయిన తర్వాత మరొక లైన్ నిర్మాణం అయితే మొదలు పెట్టారు. ఇక మనం ఏదైతే బ్రిడ్జ్ స్లాబ్ లెవెల్కి వచ్చిందని మనం చెప్పుకున్నామో ఇదిగో చూడొచ్చండి, మొట్టమొదటిగా మొదలుపెట్టినటువంటి లైను లెఫ్ట్ లైన్ అండి. ఈ లెఫ్ట్ లైన్కి సంబంధించి పిల్లర్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. దాదాపుగా పిల్లర్ వర్క్ అంతా పూర్తయిపోయి ఆ ఐరన్ గడ్డర్లని పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేశారు కూడా. లిఫ్ట్ చేసి ఇదిగో ఈ విధంగా డక్ హీట్లు కూడా నిర్మాణం చేసి దానిపైన ఈ విధంగా ఐరన్ వర్క్ చేసి ఇక స్లాబ్ వేయడమే బ్యాలెన్స్ మిగిలిందని మనం క్లియర్గా చెప్తున్నాం. అందుకనే ఈ బ్రిడ్జ్ అనేది స్లాబ్ లెవెల్కి వచ్చిందని మనం చెప్తూ ఉన్నాం. అయితే చూడొచ్చండి, 2 స్పాన్ల మధ్య ఈ విధంగా స్లాబ్కి అయితే సిద్ధం చేస్తూ ఉన్నారండి. ఇంకా మొత్తం 8 పిల్లర్లు అండి. 8 పిల్లర్ల మధ్య 7 స్పాన్లు అయితే ఉంటాయి. 7 స్పాన్లలో 2 స్పాన్లకైతే ఈ విధంగా స్లాబ్కి సిద్ధం చేస్తూ ఉన్నారు, డక్ షీట్ల నిర్మాణం చేసి. చూసారా, ఇదంతా కూడా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఒకవైపునేమో రెండవ లైన్కి సంబంధించి పైలింగ్ వర్క్స్ జరుగుతూ ఉంటే మరొక వైపునేమో ఫస్ట్ లైన్కి సంబంధించి నిర్మాణం దాదాపు 70% పూర్తయినటువంటి ఈ బ్రిడ్జ్ ఈ లైన్కి స్లాబ్కి సిద్ధం చేస్తూ ఉన్నారు. అంటే 2 పనులు ప్యారలల్గా వెళ్తున్నాయని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఈ బ్రిడ్జ్ పనిని కూడా NCC కంపెనీ వారే నిర్మాణం చేస్తున్నారండి. NCC కంపెనీ వారు బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేసింది కూడా NCC కంపెనీ వారే. అంతేకాకుండా E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం మొత్తం కూడా NCC కంపెనీ వారే నిర్మాణం చేస్తున్నారండి. ఇదిగో చూడొచ్చు, క్లియర్గా మనం పైలింగ్ వర్క్స్ జరుగుతూ ఉండడాన్ని ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి, ఈ విధంగా జరుగుతుందండి. ప్రధానమైనటువంటి అప్డేట్ ఏంటి అంటే రెండవ లైన్కి సంబంధించినటువంటి వర్క్ మొదలైంది. అలాగే ఫస్ట్ లైన్కి సంబంధించి స్లాబ్ వర్క్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. ఇది బ్రిడ్జ్ అప్రోచ్. ఇక్కడండి ఈ కొండవీడు వాగు కెనాల్ అనేది చాలా వెడల్పుగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అసలు ఎంత వెడల్పు అంటే చూసారా, మొత్తం 8 పిల్లర్ల మధ్య
మొత్తం 7 స్పాన్లతో 290 మీటర్ల పొడవుండేటువంటి ఈ భారీ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారంటే ఎంత వెడల్పుగా కాలువను తవ్వుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఇంత పెద్ద కాలువనే నిర్మాణం చేస్తున్నారు అంటే మనకి చూసినట్లయితే తాడికొండ దగ్గర నుంచి వర్షపు నీరంతా కూడా ఈ విధంగానే కిందికి వస్తూ ఉంటుంది కాబట్టి కొండవీడు వాగు కెనాల్ ద్వారా వస్తుంది కాబట్టి ఇక దగ్గరికి వచ్చేసింది కృష్ణానదిలోకి కృష్ణానది దగ్గరికి వచ్చింది కాబట్టి నీరు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అందువలన ఈ ప్రాంతంలో ఈ కొండవీడు వాగు కాలువ అనేది చాలా వెడల్పుగా తవ్వుతూ ఉన్నారు. చాలా పెద్ద బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు అని మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు బ్రిడ్జి కిందకి రావడం కూడా జరిగింది. డక్ షీట్లు ఏ విధంగా నిర్మాణం చేశారు, ఐరన్ వర్క్ అంతా ఏ విధంగా జరిగింది, గడ్డర్లు ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. అదేవిధంగా పక్కనే నిర్మాణం జరుగుతున్నటువంటి మరొక లైన్కు సంబంధించి పైలింగ్ వర్క్స్ మరియు కాంక్రీట్ వర్క్ జరుగుతుంది కదా, అది కూడా మనం క్లియర్గా చూడొచ్చండి. 2 స్పాన్లు మనం చెప్పుకున్నాం కదా, 7 స్పాన్లు ఉండేటువంటి ఈ బ్రిడ్జ్లో 2 స్పాన్లకి స్లాబ్కి అయితే డక్ షీట్ల నిర్మాణం చేసేసి ఈ విధంగా అయితే స్లాబ్కి సిద్ధం చేస్తూ ఉన్నారండి. లాస్ట్ వీడియోలో మనల్ని అయితే కొంతమంది అడిగారు డక్ షీట్ల వల్ల ఉపయోగం ఏంటి అని. డక్ షీట్ల వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇంతకుముందు కాలంలో మనం చాలా క్లియర్గా మాట్లాడుకుంటే మనకు తెలిసిన భాషలోనే మాట్లాడుకుంటే సెంట్రింగు, షట్టరింగు ఈ విధంగా మనం మాట్లాడుకుంటాం. సెంట్రింగ్ చెక్కలు పెట్టి దానిపైన ఐరన్ వర్క్ చేసి మన ఇంటి నిర్మాణం గురించి మాట్లాడుకుంటే సెంట్రింగ్ చెక్కలు పెట్టి దానిపైన ఐరన్ వర్క్ చేసి స్లాబ్ వేసేసి తరువాత ఆ సెంట్రింగ్ చెక్కలన్నింటినీ కూడా వుడెన్ చెక్కలన్నింటినీ కూడా తీసివేస్తారు. కానీ ఇంత పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టుల్లో మనం చూసాం కదా, ఆ డక్ షీట్లని ఈ బ్రిడ్జ్ పైన వేసేసి దానిపైన ఐరన్ వర్క్ చేసేసి ఇక డైరెక్ట్గా స్లాబ్ను వేసేసి ఆ డక్ షీట్లని అలాగే ఉంచేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే పనులు చాలా తేలికైపోతాయి, తిరిగి ఆ డక్ షీట్ని అయితే తొలగించరు. అందువలన డక్ షీట్ల వల్ల ఉపయోగం ఇదండి. ఈ తర్వాత మనం చూసినట్లయితే చూడొచ్చు ఎంత పెద్ద స్టీల్ గడ్డర్ని లిఫ్ట్ చేశారో మనం చూడొచ్చు. ప్రధానంగా మనం చూసినటువంటి ఇప్పుడు దాకా చూసినటువంటిది కొత్తగా తవ్వేటువంటి కాలువ పైన ఈ ఐరన్ గడ్డర్లను చూసాం. కానీ ఇప్పుడు రియాలిటీగా కొండవీడు వాగు పైన ప్రవహిస్తున్నటువంటి కొండవీడు వాగు పైన స్టీల్ గడ్డర్లని లిఫ్ట్ చేసి పెట్టారు. మనం క్లియర్గా చూసాం కదా, 500 టన్నుల భారీ క్రేన్ సాయంతో ఒక 3 రోజుల క్రితం మనం చూసినప్పుడు ఒక స్టీల్ గడ్డర్ని లిఫ్ట్ చేసి పెట్టారండి. మరలా మనం ఈరోజు చూసేసరికి 2వ స్టీల్ గడ్డర్ని కూడా లిఫ్ట్ చేసి పెట్టారు. ఇదంతా కూడా కొత్తగా కనిపిస్తున్నటువంటి రోడ్డు అంతా కూడా కొత్తగా నిర్మాణం చేసినటువంటి రోడ్డే ఇదంతా. ఏదైతే మనం చూస్తున్నామో ఈ రోడ్డు నిన్న మొన్నటి వరకు వాహనాలు తిరుగుతూ ఉండేవి, వారధి దగ్గర నుంచి అటు ఉండవల్లి వైపు అదంతా కూడా రోడ్డును తవ్వేస్తున్నారు, బంద్ చేసేసారు మొత్తం. చూసారా, ఇదంతా పెద్ద గడ్డరండి. ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే 2 లైన్లుగా నిర్మాణం చేసేటువంటి ఈ బ్రిడ్జ్లో ఇప్పుడైతే ఒక లైను 70% పనులు పూర్తయ్యాయని మనం చెప్పుకున్నాం కదా. మిగిలినటువంటి ఆ 30% పనులు పూర్తయ్యే లోపు 2వ లైన్కు సంబంధించి పైలింగ్ వర్క్స్ దాదాపు పూర్తవుతాయి. పిల్లర్లు కూడా నిర్మాణం చేస్తారు. పిల్లర్లు కూడా నిర్మాణం చేసేసి ఈ ఫస్ట్ లైను నిర్మాణం పూర్తయ్యే లోపు ఈ 2వ లైన్కు సంబంధించి దాదాపు అన్ని పనులు ఇక గడ్డర్లో లిఫ్ట్ చేయడానికి సిద్ధం చేస్తారు అని మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక చిన్న విషయం ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అమరావతి పైన జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులని ప్రపంచం మొత్తం చూడాలి కాబట్టి, ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి తెలుగు వారందరూ చూడాలి కాబట్టి అమరావతి డెవలప్మెంట్ ప్రతి వీడియోని కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇదేనండి చిన్న విన్నపం. అందరికీ మరొకసారి నమస్కారం.